దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 7th January 2026. మీ అందరికీ యేసుప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. 2 Peter chapter 1 and verse 2. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చదివిన ఈ వాక్యంలో ఒక మాట, పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానము. ఎవరు పిలిచారు మనల్ని? దేవుడు పిలిచాడు. యేసు ప్రభువారు పిలిచాడు. పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనతలో మనము పాలిభాగస్తులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ఒకే ఒక మార్గము, ఆయన విషయంలో అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. You should know who has called you. You should know him. And once you know him, you will grow in glory and in honor. Grace and peace be multiplied unto you through the knowledge of God and of Jesus our Lord accordingly. Grace and peace be multiplied unto you through the knowledge of God. దేవుని గురించి అనుభవ జ్ఞానం వల్ల కృప, సమాధానము నీ జీవితంలో విస్తరిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యు హ్యావ్ టు నో గాడ్ నాట్ బై రీడింగ్. మనము బైబిల్ చదువుట ద్వారా సంపాదించుకుంటున్న జ్ఞానము కాదండి, అనుభవ జ్ఞానము. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రాక్టికల్ అంటాం కదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్స్ అంటాం. ప్రాక్టికల్గా దేవుణ్ణి తెలుసుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది ప్రాక్టికల్గా మనం అనుభవించాలి, అనుభవ జ్ఞానము. అప్పుడు కృపయు మహిమ నీ జీవితంలో, కృపయు సమాధానం నీ జీవితంలో విస్తరిస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ద ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్ అని దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు అన్ని విషయంలో విస్తరించాలి, అన్ని విషయంలో ఇంక్రీజ్ చూడాలి. हिंदी में पढ़ेंगे, दूसरा पत्रुस में पहला अध्याय और दूसरा वचन पढ़ रहे हैं. परमेश्वर के और हमारे प्रभु यीशु की पहचान के द्वारा अनुग्रह और शांति तुम में बहुतायत से बढ़ती जाए. अनुग्रह और शांति तुम्हें कब बढ़ेगा करके ये वचन में लिखा हुआ है. अनुग्रह और शांति आपके जीवन में कब बढ़ेगा? जब आप यीशु मसीह की पहचान के द्वारा, यीशु मसीह की पहचान के द्वारा, मतलब उनको जानने के द्वारा. అనుభవ జ్ఞానం అండి, అనుభవ జ్ఞానము. కృపయు సమాధానము నీ జీవితంలో విస్తరిస్తుంది. ఈరోజు ఆ లోటు వలనే, కృప సమాధానం లేనందువలనే నీ పరిస్థితి ఏమై ఉన్నదో అదై ఉన్నది. దుఃఖంలో ఉన్నావు, పడిపోయి ఉన్నావు, బాధలో ఉన్నావు. కానీ ఈరోజు ఆయన గురించిన అనుభవ జ్ఞానం వలన కృపయు సమాధానము నీ జీవితంలో విస్తరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి కృపా సమాధానం మా జీవితంలో విస్తరించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని మేము అనుభవ జ్ఞానముగా మేము తెలుసుకుంటూ సహాయం చేయండి. మీ గురించిన జ్ఞానం అనుభవంతో తెలుసుకుంటూ సహాయం చేయండి నాయన. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్న మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్ కొరకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడు సహాయంకి స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన, వారు చదువుతున్న ప్రత్యేక దేవ కోర్సులో మీ సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి
మీ దయాకిటం ధరింప చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ దేవా తండ్రి ప్రభా మీ గురించిన అనుభవ జ్ఞానం కలిగి పరిచయం చేయటకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ యొక్క సమయంలో రక్షకుడు నాయన తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ్ల ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కిందిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.